ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మీ లైఫ్లో మీ ఫాదర్ లేని లోటు అనేది? మనం ఈ దేశానికి ఏం చేయగలం, మన ఊరికి మనం ఏం చేసాం అన్న మోటో ఈరోజు మీరు ఏదైతే సర్వీస్ అన్నారో అది స్టార్ట్ అయింది మా ఫాదర్ నుంచి సార్. ఇంత మోటివేషనల్గా స్పీకర్గా ఇంతమందిని నేను ప్రభావితం చేయాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను చాలా లోలోకి వెళ్ళిపోయాను సార్, చాలా కాన్ఫిడెంట్ లోలోకి వెళ్ళిపోయాను. సో ఆ టైంలో నాకు సమాజానికి ఏమన్నా చెయ్యాలని మీరు తహతహలాడుతూ ముందుకెళ్తూ ఉన్నారు. అవును, కానీ అన్నీ ఉన్న వాళ్ళు ఎందుకు అలా అవుతూ ఉన్నారు? ఈ అన్నీ ఉన్నాయి కాబట్టి కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వాళ్ళకి ఏ కంఫర్ట్ జోన్లో ఉంటుంది, ఇంక వాళ్ళకి ఏం కావాలి సార్? ఇక్కడ అన్నీ సమకూరుస్తున్నాయి, ఇంక వాళ్ళు ఏం ఫోకస్ చేస్తాడు? తప్పుదారిలో వెళ్తున్న కొడుకుని కూతుర్ని తల్లిదండ్రులు దండిస్తూనే ఉంటారు. వీళ్ళు చేసిన తర్వాత తప్పు బయటకు వచ్చిన తర్వాత ఏదో రోజు తల్లిదండ్రులు తెలిసింది, అప్పటి వరకు తెలియదు. ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది అక్కడే చూసుకుంటారు వీళ్ళు. ఖచ్చితంగా ఈ జనరేషన్ ఉన్న యువత చేతులకు మొబైల్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ గో త్రూ ద మోటివేషన్ అంటే ఏంటి, మంచి మాటలు ఏంటి, దేవుడిని ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా. మీరు సబ్జెక్ట్ ఏం చెప్పి చూస్తారు, అరే క్లాస్లోనే చెప్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడికి కూడా ఎందుకు అని ఏదైతే రీల్స్ ఉన్నాయో వారు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు చేసే రీల్స్, అర్ధనగ్న ప్రదర్శనల వల్ల బాయ్స్ అనేవారు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇలా ప్రేరేపించబడుతున్నారు. అర్ధనగ్నంగా ఉండడం వల్ల దేనివల్ల కదా సార్. మెయిన్ నిజంగా మరి చిన్నపిల్లలు ఎలా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వదలలేదు కదా సార్. అమ్మాయిని బట్టలు ఇప్పి వేలాడి తీశారు సార్. అంటే ఎంత శ్రీజాతికి అది అవమానం కదా సార్. ఎవరు ఆపాలి వాటిని? గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. మరి గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు సార్ 2 ఇయర్సా? మనుధర్మశాస్త్రం అనే ఒక హిందువులు ఎంతో పవిత్రంగా ఇప్పుడు భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నటువంటి ఒక గ్రంథాన్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుసా విషయం మీకు? బ్లూ డ్రమ్ము చూస్తే మగవాళ్ళు భయపడి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ఆ విషయం తెలుసా? భర్తల్ని చంపేసి సిమెంట్ డ్రమ్ముల్లో పెట్టిన సందర్భాలు, డొమెస్టిక్ వైలెన్స్ ఎన్ని కేసులు పెట్టేసి మగవాళ్ళు సంపాదించిన ఆస్తులు మొత్తం లాక్కెళ్ళిపోతారు. ఇక లేడీస్ అనే వ్యక్తికి ఎక్కడ కష్టం ఉందని మీరు అంటూ ఉన్నారు సార్. ఇప్పుడు కష్టం అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయి. మరి ఎందుకు అందరు కలిసి లేడీస్ స్టాండ్ తీసుకొని లేడీస్ కష్టాల్లో ఉన్నారు, లేడీస్ కన్నీళ్ళు? వాట్సాప్ యూనివర్సిటీలో చదువుని దూరం చేసేసి హిందుత్వం అనే భావజాలాన్ని తలకెక్కించడానికి ట్రై చేస్తున్నారు. ఈరోజు నేను చెప్పాను సార్, ఏంటి అసలు మీ గోల్ ఏంటి? ఆ మాట వెనక ఇఫ్ యూ గివ్ ఫుడ్ యాజ్ దానా, ఆ క్షణం తినేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం వాడికి ఆకలేస్తుంది, మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది. సో నాట్ సాటిస్ఫైడ్. బట్ ఇఫ్ యూ గివ్ నాలెడ్జ్ యాజ్ దానా, వాడి జీవితాన్ని బాగా చక్కదిద్దుకుంటాడు, వాడి ఫ్యామిలీ బాగుంటుంది, 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతారు సార్. నేను ఈరోజు మోటివేట్ చేసేది ఒక వ్యక్తిని ఉండొచ్చు, నెక్స్ట్ జనరేషన్ మోటివేట్ చేస్తాను నేను.